ఎస్ గూగుల్ రావడానికి వెల్కమ్ చేస్తాం, కానీ గూగుల్ రావడం వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజెస్ రాష్ట్రానికి ఏంటి? నంబర్ 1, అది కట్టేటప్పుడు దాదాపుగా 5 నుంచి 6 వేల మందికి జాబ్స్ వస్తాయి, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటికి సంబంధించినవి. 2, లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్లో హై పేయింగ్ జాబ్స్ ఒక 1000 పైన ఈజీగా వస్తాయి ఈ ఒక్క డేటా సెంటర్లో. ప్రతి డైరెక్ట్ జాబ్కి ఇండైరెక్ట్ జాబ్స్ అట్లీస్ట్ 4 to 6 టైమ్స్ తీసుకుంటే మీరు కట్టేటప్పుడు ఒక 20,000, తర్వాత లాంగ్ టర్మ్లో ఒక 5 to 6 ఈ ఒక్క డేటా సెంటర్ ద్వారా వస్తుంది. రెండోది, ఈ డేటా సెంటర్ ద్వారా వచ్చేటువంటి రెవెన్యూ దాదాపుగా ఎస్టిమేటెడ్, నాకు 100% చెప్పలేను కానీ ఎస్టిమేటెడ్ 10,000 కోట్ల రూపాయల వరకు ఒక డేటా సెంటర్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి వచ్చే అవకాశం ఉంది. ఇది సీడ్ అయినప్పుడు దీని పక్కన వచ్చేటువంటి డేటా సెంటర్లో రేపు అన్ని యాడ్ అయితే ఆ మల్టిప్లయర్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్కి ఒక పాజిటివిటీ, ఒక మొమెంటం, ఒక ఏఐ, మన అమరావతిలో క్వాంటమ్, ఇవన్నీ చేసుకుంటా ఉంటే ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీలో వేరే రాష్ట్రాలతో పోటీ పడే విధంగా ముందుకు వెళ్ళబోతా ఉంది.